సక్సెసే కాదు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా మనకు మంచి చేస్తుంది. ఏంటి నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే మనలో అందరికీ తెలిసిందే. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో కూడా తెలిసిందే. అయితే ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటనని తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కెరియర్ మొదట్లో నారాయణమూర్తి విప్రోలో ఉద్యోగం కోసం ప్రయత్నించారట. జాబ్ కోసం అప్లై చేసినప్పటికీ ఆయన దగ్గర స్కిల్స్ లేవని, ఉద్యోగానికి పనికిరాడని అప్లికేషన్ ని విప్రో రిజెక్ట్ చేసిందట. అప్పటికి ఆయన దగ్గర ఆస్తిపాస్తులు కూడా లేవు. కానీ తన టాలెంట్ ని అవమానించారన్న ఒక్క కారణంతోనే ఆయన సొంతంగా కంపెనీ పెట్టాలన్న పట్టుదలతో ఇన్ఫోసిస్ ని స్థాపించారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సీన్ కట్ చేస్తే ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది ఇన్ఫోసిస్. అయితే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో విప్రో, ఇన్ఫోసిస్ మధ్య గట్టి పోటీయే ఉంది. ఇప్పటికీ ఆ పోటీ కొనసాగుతోంది. ఆ మధ్య విప్రో ఫౌండర్ అజిం ప్రేమ్జీ కూడా నారాయణమూర్తిని తమ కంపెనీలో చేర్చుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుల్లో నారాయణమూర్తికి ఉద్యోగం ఇవ్వకపోవడమే అని ఒప్పుకున్నారు. ఒకవేళ ఆయనను తమ కంపెనీలో చేర్చుకుని ఉంటే కంపెనీ రూపురేఖలు ఇంకా మారిపోయి ఉండేవని అన్నారు. కానీ జాబ్ ఇవ్వకపోవడం వల్లే 1981లో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ని స్థాపించారు. 6 స్నేహితులతో కలిసి సుధామూర్తి ఇచ్చిన 10,000 రూపాయలతో కంపెనీని ప్రారంభించారు. అటు అజిం ప్రేమ్జీ వెజిటేబుల్ ఆయిల్ బిజినెస్ నుంచి క్రమంగా ఐటీ వైపు మళ్లారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీ వాల్యూ 6.5 లక్షల కోట్లుండగా విప్రో విలువ 2.5 లక్షల కోట్లకే పరిమితమైంది. ఇక నారాయణమూర్తి ఐఐఎంలో అహ్మదాబాద్ లో రీసెర్చ్ అసోసియేటెడ్ గా తన కెరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత చీఫ్ సిస్టమ్ ప్రోగ్రామర్ గా పనిచేశారు. అప్పటి నుండి సొంతంగా ఐటీ వెంచర్ ని మొదలు పెట్టారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత పట్టుదలతో ఇన్ఫోసిస్ ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. అయితే 2019లో అజిం ప్రేమ్జీ విప్రో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన తర్వాత ఆయన కొడుకు రిషద్ ప్రేమ్జీ ఆ బాధ్యతలను తీసుకున్నారు. కానీ ఇన్ఫోసిస్ విషయంలో మాత్రం ఇలా జరగలేదు. నారాయణమూర్తి కొడుకు రోహన్ ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఎందుకంటే పునాదులను బట్టి నిర్మాణం, విలువలను బట్టి వ్యక్తిత్వం. ఇన్ఫోసిస్ కు బలమైన విలువల పునాదులు వేశారు నారాయణమూర్తి. $1 బిలియన్ కంపెనీ కావాలి, నాస్డాక్ లో నమోదు కావాలి, ఆస్తులు సంపాదించాలి, సంపన్నుల జాబితాలో ఎక్కాలి. ఇన్ఫోసిస్ స్థాపన వెనుక ఇలాంటి ఖరీదైన కలలేం లేవు. ఇన్నేళ్ల తర్వాత కూడా కొన్ని కోట్ల మందికి అక్షరం అందనంత దూరంలో ఉంది. సురక్షితమైన తాగునీరు దొరకడం లేదు. వైద్య సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. మరుగుదొడ్లు కూడా కరువే. ఇలాంటి తరహా అంతర్మదనమే ఎక్కువ. కమ్యూనిస్టు సిద్ధాంతాలు తన భావాలు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించేది. ఏదో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేవారు నారాయణమూర్తి. అంతలోనే అవకాశాలను వెతుక్కుంటూ ప్యారిస్ వెళ్లిపోయారు. అక్కడ జరిగిన ఓ సంఘటన నారాయణమూర్తి నిర్ణయాన్ని మార్చేసింది. సెర్బియా, బల్గేరియాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాల్లోని ఓ రైల్వే స్టేషన్ లో ఉన్నారప్పుడు. పారిస్ నుంచి మైసూరుకు తిరుగు ప్రయాణంలో అదో మజిలీ. రైల్లో ఓ జంట పరిచయమైంది. మాటలు కలిశాయి. తన భావాల్ని, ఆలోచనల్ని ఆవేశంగా పంచుకుంటున్నారు. అటుగా వెళ్తున్న ఓ గార్డ్ నక్కి నక్కి వీళ్ళ మాటలు విన్నాడు. నారాయణమూర్తి బల్గేరియా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారేమో అన్న అనుమానం వచ్చింది. లాక్కెళ్లి ఇరుకిరుకు గదిలో బంధించాడు. చిమ్మ చీకటి, చిన్న రంధ్రం మాత్రమే ఉంది. అది కాలకృత్యాలు తీర్చుకోవడానికి. తిండి లేదు, నిద్ర లేదు, సహాయం చేసే నాదుడే లేడు. రక్తం గడ్డ కట్టుకుపోయేంత చలి. అదో నరకం. 24 గంటల తర్వాత మా మిత్రదేశం భారత్ నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు, పాపమని వదిలేస్తున్నాం అంటూ బరబరా బయటకి ఈడ్చి పారేశారు. దీంతో నారాయణమూర్తికి కమ్యూనిస్టుల మీదున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. భారతదేశానికి రాగానే దేశీయ అవసరాల కోసం ఓ ఐటీ సంస్థను స్థాపించారు. అప్పటికి భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునే స్థాయికి ఎదగలేదు. దీంతో ఆ వ్యాపారం మొదట్లోనే మూతపడిపోయింది. ప్యాట్ ని కంప్యూటర్లో చేరారు. మంచి సంస్థ, మంచి జీతం, అన్నిటికి మించి ఆ 6 సహోద్యోగులు. ఏదో ఒక రోజు అత్యద్భుత విజయాలు సాధించాలన్న ఉత్సాహం వాళ్ళలో కనిపించేది. అందరిలోనూ సమాజం అంటే బాధ్యత ఉంది, విలువలంటే గౌరవం ఉంది. అలాంటి సహచరులే తోడుంటే జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాదనిపించింది. ఆ 6 కూడా నారాయణమూర్తి మీద అలాంటి అభిప్రాయమే ఉంది. అంతా మంచి స్నేహితులయ్యారు. ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నారాయణమూర్తి ఇంట్లోని ఓ చిన్న గదిలో ఇన్ఫోసిస్ ప్రాణం పోసుకుంది. విలువల పునాదులు లేని సంస్థలు సత్యంలా కనుమరుగు కావడం సత్యం. మేం నమ్మిన విలువలకు కట్టుబడిన నైతిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టునైనా తిరస్కరిస్తాం అనాలంటే ఆ ఇన్ఫోసిస్ నాయకుడికి ఎంత ధైర్యం ఉండాలి. డబ్బు, ప్రతిష్ట, బ్రాండ్ ఇవేవి లేని రోజుల్లో కూడా నారాయణమూర్తి తాను నమ్మిన విలువలకే కట్టుబడి ఉన్నారు. అప్పట్లో ఇన్ఫోసిస్ విదేశాల నుండి ఒక కంప్యూటర్ ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. సంబంధిత అధికారికి లంచం ఇస్తే ₹1,00,000 సుంకంతో బయటపడొచ్చు. మిగిలిన పనులు కూడా చకచకా పూర్తవుతాయి. కానీ నారాయణమూర్తి గారు మాత్రం లంచం ఇవ్వడానికి
తీసుకోవడానికి నిరాకరించారు. నిబంధనల ప్రకారం 10 లక్షలు చెల్లించారు. అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న ఇన్ఫోసిస్ లాంటి సంస్థకు అది భారీ మొత్తమే. ఆ లోటుని పూడ్చుకోవడానికి దాదాపు 6 ఏళ్లు పట్టింది. ఇక విశ్వవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన సంస్థగా ఎదగాలి అన్నది ఇన్ఫోసిస్ విజన్ స్టేట్మెంట్. సిరి సంపదలతో అధికారంతో వచ్చే గౌరవం మెరుపు లాంటిది. అది తాత్కాలికం, మేధస్సుకే శాశ్వత గౌరవం. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకి ఆ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక ఇన్ఫోసిస్ లీడర్ కు సైన్యంలా అండలా నిలిచిన అంశాలెన్నో, వ్యక్తులెందరో. నారాయణమూర్తి ఎవ్వరిని మర్చిపోలేదు, ఏ అనుభవాన్ని మనసు పొరల్లో చెరిపేసుకోలేదు. 3 దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలను నేర్పింది, ఎంతో సంపదనిచ్చింది, ఓ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎన్ఎస్ రాఘవన్, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నీలేకని ఇలాంటి సహచరులే లేకపోతే నేను లేను. ఒకవేళ నేనున్నా సున్నానే. ఇంత గొప్ప విజయం, ఓ వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేది కాదు అని వినమ్రంగా చెబుతారాయన. ఒక స్థాయికి వెళ్లేసరికి ఏ మనిషికైనా అహం నెత్తికెక్కి కూర్చుంటుంది. ఈయనేంటి ఓ ఋషిలా, ఓ ఫకీరులా, ఏది తనది కానట్టు మాట్లాడతారే అనిపించవచ్చు. కర్మణ్యే వాధికారస్తే భగవద్గీతలో నారాయణుడి ఉవాచ నారాయణమూర్తి ఆలోచనలకు మూల కేంద్రం. తాను తామరాకు మీద నీటి బొట్టునేనని అనుకుంటారు. అది భౌతికమైన సంపద కావచ్చు, మేధాపరమైన సంపద కావచ్చు. మనం సృష్టించిందంతా మనది కాదు. దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే. నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది అంటారు నారాయణమూర్తి. సమాజంలో తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి నారాయణమూర్తి ఎంచుకున్న మార్గం మానవీయ పెట్టుబడిదారి వ్యవస్థ. ఇది పెట్టుబడిదారి సామ్యవాద వ్యవస్థలో మేలు లక్షణాల కలయిక. ఎవరికి వారు ధర్మబద్ధమైన మార్గంలో సంపదను పెంచుకుంటూనే ఏదో ఒక రూపంలో నలుగురితో పంచుకునే విధానం ఇది. ఆ నలుగురు ఉద్యోగులే కావచ్చు, ఖాతాదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఇక డబ్బుకు మనం విలువిస్తే అది మనకు విలువ ఇస్తుంది. మనం నిర్లక్ష్యం వహిస్తే ధనం తనేంటో చూపిస్తుంది. అసామాన్య విజయాలు సాధించిన కొందరి జీవిత అలవాట్లను తెలుసుకుంటే మనపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. మనం నడిచే దారే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అంటారు నారాయణమూర్తి. ఇక సుధామూర్తి గారి సహకారంతో ఒకరు ఇంటి బాధ్యత, ఇంకొకరు కంపెనీ బాధ్యత పంచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడిన సుధామూర్తి ఇంట్లో సుమారు 50,000 పుస్తకాలుంటాయి. ఇంటి కోసం కొనడమే కాదు, కర్ణాటకలో దాదాపు 60,000 గ్రంథాలయాలకు ఈ దంపతులు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. ఇక వీరి పెళ్లి ఖర్చు కేవలం 800 రూపాయలు. ఆ ఖర్చును కూడా చెరిసగం భరించామని సుధామూర్తి నవ్వుతూ చెప్తుంటారు. అసామాన్య విజయాలు సాధించిన వారు ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉండరు. అందరిలాగానే వీరికి రోజు 24 గంటలే ఉంటాయి. అందరిలాగానే 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి. కానీ 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మన ఆలోచనలే మనిషిని ఉన్నత స్థాయికైనా పతనానికైనా తీసుకువెళ్తాయి. మనం ఎలాంటి ఆలోచనలతో వెళ్తున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తున్న మహిళ షాపింగ్ కు వెళితే ఎలా ఉంటుందో మనం ఏవేవో ఊహించుకుంటాం. కానీ సుధామూర్తి మాత్రం గత 20 ఏళ్ల నుంచి కనీసం ఒక్క చీర కూడా కొనలేదు. అలా ఈ ఇద్దరు విలువలతో జీవనం సాగిస్తున్నారు. విలాసాలతో ఎంతో మంది సంపన్నులు బికార్లుగా మారిపోయిన ఈ కాలంలో సామాన్యులకే కాదు సంపన్నులకు వీరి జీవితం ఆదర్శప్రాయం. మరి ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మనం కూడా ఆదర్శంగా తీసుకుని ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.